ఒక పోలీస్ ఆఫీసర్ ఒక క్రైమ్ సీన్కి వస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. లోపలికి అడుగుపెట్టగానే ఏదో కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది. అక్కడ ఏదో ఘోరం జరిగిందని అతనికి అర్థమైపోతుంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ మూలన భయంతో వణికిపోతూ ఒక అమ్మాయి కనిపిస్తుంది. పోలీసును చూడగానే ఆమె ఇంకా భయపడిపోయి బట్టలతో తనని తాను కప్పుకుంటూ నన్ను ముట్టుకోవద్దని గట్టిగా అరుస్తుంది. భయపడుకు, నేను పోలీస్ని, నువ్వు సేఫు అని అతను ధైర్యం చెప్తాడు. కానీ ఆ అమ్మాయి అవేం పట్టించుకోకుండా ఏడుస్తూ అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని బ్రతిమలాడుకుంటుంది. అతనికి ఏమీ అర్థం కాదు. అంతలోనే ఆ అమ్మాయి చెల్లెలు కనిపిస్తుంది. ఆ పాప కళ్ళల్లో కూడా అదే భయం. ఎందుకు నా వైపు చూసి అలా భయపడుతున్నారు అని అడుగుతాడు. ఆ పాప కూడా వణుకుతూ ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు అని అంటుంది. ఆ ఇంటి 4 గోడల మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆఫీసర్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సమాధానాల కోసం బెడ్రూమ్ వైపు వెళ్తాడు. అక్కడ సీన్ చూసి అతని కాళ్ళ కింద నేల కంపిస్తుంది. ఎదురుగా ఆ ఇద్దరు అమ్మాయిల వాళ్ళ అమ్మ చాలా దారుణమైన స్థితిలో పడి ఉంటుంది. పోలీసుల అడుగుల చప్పుడు వినగానే ఆమె కూడా వణికిపోతూ ఏడవడం మొదలు పెడుతుంది. ఇదంతా చూసి ఆ ఆఫీసర్ కూడా చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని మెల్లగా ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరిగింది అని నెమ్మదిగా అడుగుతాడు. అప్పుడు ఆ పాప ఏడుస్తూనే నా పేరు హార్ను, నిన్న రాత్రి నా బర్త్డే అని చెప్పడం మొదలు పెడుతుంది. కథ సరిగ్గా ఒకరోజు వెనక్కి వెళ్తుంది. హార్ను పుట్టినరోజుకి ఒకరోజు ముందు. హార్ను చాలా ఆనందంగా తన అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. అతనికి మాటలు రావు, చెవులు వినిపించవు. కొద్దిసేపు అతనితో ఆడుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈరోజు నా బర్త్డే కదా, నాకు చాలా పెద్ద కేక్ కావాలి అని మారం చేస్తుంది. నువ్వు రాత్రి సరిగ్గా 2:30కి పుట్టావు కాబట్టి అప్పుడే సెలబ్రేట్ చేద్దామని చెప్పి వాళ్ళ అమ్మ నవ్వుతూ చెప్తుంది. తర్వాత రాత్రి అయిపోతుంది. తల్లి కూతురు ఇద్దరు బర్త్డే పనుల్లో పడతారు. తర్వాత ఆ రోజు మలేషియాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వస్తుంది. ఈరోజు నువ్వు కూడా ఇక్కడే ఉంటే ఎంత బాగుండు అని వాళ్ళ అమ్మ బాధపడుతూ మాట్లాడుతుంది. ఇంతలోనే హార్న్ వాళ్ళ అక్క కళ్ళు మూసి సర్ప్రైజ్ ఇస్తూ హార్న్ని హాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. డెకరేషన్ చూసి హార్న్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. కానీ వాళ్ళ అక్క కేకు తీసుకోగానే ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అని అడుగుతుంది. ఆ కేకు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి రాత్రి 2:30కి కట్ చేస్తానని పట్టుబడుతుంది. అప్పటికే రాత్రి అవడంతో వాళ్ళ అమ్మ అందరినీ పడుకోమని చెప్తుంది. అంతా ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. కానీ హార్న్కి బర్త్డే ఎగ్జైట్మెంట్లో నిద్ర పట్టదు. తర్వాత రాత్రి 11 గంటలకు లేచి వాళ్ళ అక్కని నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె గాఢ నిద్రలో ఉంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు అసలు నిద్ర పట్టడం లేదు అని చెప్తుంది. వాళ్ళ అమ్మ ముద్దు చేసి ఇప్పుడు వెళ్ళి పడుకో, మనం ఉదయం లేచిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందామని చెప్తుంది. సో హార్న్ గదిలోంచి బయటకు వచ్చి హాల్లో ఉన్న సోఫాలో పడుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికి ఆమె అలాగే నిద్రపోతుంది. కట్ చేస్తే సరిగ్గా 12 గంటలు. ఆ నిశ్శబ్దమైన ఇంట్లోకి ఒక భయంకరమైన ఆకారం అడుగు పెడుతుంది. వాడొక గుర్తు తెలియని వ్యక్తి. ముఖం మొత్తం మాస్క్తో కవర్ చేసుకుని ఉంటాడు. వాడి చేతిలో ఒక పదునైన కత్తి మెరుస్తూ ఉంటుంది. ఏమాత్రం సౌండ్ చేయకుండా లోపలికి వచ్చేస్తాడు. సోఫాలో ఆదమర్చి నిద్రపోతున్న హార్న్ని చూస్తాడు. పాప నిద్రపోతుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లిగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి శబ్దం చేయకుండా లోపల నుంచి తలుపు గడియ తీస్తాడు. వాడు అలా మెల్లగా తలుపు తీయగానే బయట చీకట్లో కాపు కాసిన వాడి గ్యాంగ్ మొత్తం ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళ చేతుల్లో భయంకరమైన ఆయుధాలు ఉంటాయి. నిజానికి ఈ ఇంట్లో 20 లక్షల క్యాష్ ఉందన్న విషయం ఈ ముఠాకి ఎక్కడి నుంచో పక్కాగా తెలిసిపోతుంది. ఆ డబ్బు కొట్టేయడానికి వీళ్ళంతా అక్కడికి వస్తారు. ఈ గ్యాంగ్ లీడర్ ఎవరో కాదు, ఆ ముఠాలో ఉన్న ఒక కుర్రాడి తండ్రే. డబ్బుల మీద ఆశతో పాటు వాళ్ళ బుద్ధి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఆ కుర్రాడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి వీళ్ళకి ఒక పెద్ద కూతురు కూడా ఉంది, చాలా అందంగా ఉంటుంది అని చెప్తాడు. దానికి ఆ తండ్రి ముందు ఆ 20 లక్షలు దొరికినాయి, ఆ తర్వాత నువ్వు వాళ్ళని ఏం చేసినా కూడా పర్వాలేదు అంటాడు. తర్వాత వాళ్ళంతా కూడా ఇంట్లో డబ్బుల కోసం వెతకడం మొదలు పెడతారు. ముందుగా సోఫాలో ఆదమర్చి నిద్రపోతున్న చిన్న పాప హార్న్ గట్టిగా అరుస్తుందేమో అనుకుని నోటికి గట్టిగా గొడ్డ కట్టేసి ఒక మూలన బంధిస్తారు. ఆ తర్వాత వాళ్ళ అడుగులు వాళ్ళ అమ్మ పడుకున్న బెడ్రూమ్ వైపు వెళ్తాయి. తలుపులు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ అమ్మ తన కొడుకుని పట్టుకొని గాఢ నిద్రలో ఉంటుంది. కానీ ఆ దొంగలు గదంతా కూడా చిందరవందర చేసి వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అక్కడ ₹1 కూడా దొరకదు. కోపంతో రగిలిపోతున్న ఆ లీడర్ ఆవిడని లేపి ఆ డబ్బులు ఎక్కడున్నాయో అడగండి అని అరుస్తాడు. వాళ్ళు ఆ తల్లిని నిద్ర లేపి నేరుగా మెడ మీద కత్తి పెడతారు. ఆ ఆయుధాలు చూసి ఆమె భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడుతుంది. కానీ ఆ రాక్షసుల్లో ఏమాత్రం జాలి ఉండదు. ఆమెని బయటికి హాల్లోకి లాక్కొస్తారు.
నా దగ్గర 20 లక్షలు లేవు, ఇంట్లో ఏమున్నా తీసుకోండి, దేవుడి దయ వల్ల నా పిల్లల్ని మాత్రం వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడుకుంటుంది. ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటి డబ్బు తెచ్చి ఇస్తుంది. కానీ అవి కేవలం కొన్ని రూపాయలు మాత్రమే ఉండడంతో ఆ లీడర్కి పిచ్చ కోపం వస్తుంది. నాకు ఆ 20 లక్షలు కావాల్సిందే అని గట్టిగా అరుస్తాడు. ఆ తల్లి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది. కానీ ఆ కిరాతకులు ఏమాత్రం కనికరం లేకుండా ఆ చిన్న బాబుని పట్టుకుంటారు. కొడుకు ప్రాణం మీదకి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ఆ తల్లి ఒప్పుకుంటుంది. ఈసారి ఆ దొంగలకి ఒక అనుమానం వస్తుంది. బహుశా ఆ డబ్బు పెద్ద కూతురి గదిలో దాచుంటారేమో అనుకుంటారు. కత్తి మెడ మీద పెట్టేసి వెళ్ళి పెద్ద కూతురి తలుపు తీయించమని ఆ తల్లిని బెదిరిస్తుంది. ఆమె వణుకుతున్న అడుగులతో వెళ్ళి తలుపులు తడుతుంది. కానీ బయట జరుగుతున్న అలకడికి ఆ పెద్ద అమ్మాయి ముందే అలర్ట్ అయిపోయి ఉంటుంది. తలుపు తీయకుండా బయట నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని భయంగా అడుగుతుంది. కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ తల్లి ఎవరూ లేరమ్మా, నేను బయట ఒక్కదాన్నే ఉన్నానని గొంతు దాచుకుంటూ అబద్ధం చెప్తుంది. సో వాళ్ళ అమ్మ మాటలు నమ్మి ఆ పెద్ద అమ్మాయి తలుపులు తీయగానే ఆ దొంగలు సడన్గా మీద పడిపోయి లోపలికి వెళ్ళిపోతారు. ఆమెను కూడా గట్టిగా కట్టేసి గది మొత్తం జల్లెడ పడతారు. కానీ అక్కడ కూడా వాళ్ళకి ఆ 20 లక్షలు దొరకవు. దాంతో వాళ్ళ ఫ్రస్ట్రేషన్, కోపం తారాస్థాయికి చేరుకుంటాయి. ఆ లీడర్ మాత్రం తనకు ఆ డబ్బు కావాల్సిందే అని పట్టుబడతాడు. మరోవైపు ఆ తల్లి నా పిల్లల్ని వదిలేయండి అని ప్రాధేయపడుతూనే ఉంటుంది. కళ్ళెదురుగా తన కుటుంబం పడుతున్న నరకం చూసి ఆ పెద్ద కూతురికి రక్తం మరిగిపోతుంది. సడన్గా తెగించేసి గట్టిగా పోరాడి తన ముందు ఉన్న ఒక దొంగ ముఖానికి ఉన్న మాస్కు లాగేస్తుంది. వాడి ముఖం చూడగానే ఆ కుటుంబం మొత్తానికి కాళ్ళ కింద నేల కంపిస్తుంది. ఆ మాస్క్ వెనకున్నది ఎవరో కాదు, ఫర్హాద్. అతను ఆ పిల్లల్ని రోజు స్కూల్కి తీసుకెళ్లే రాక్షసుడు. తమకు బాగా తెలిసిన వాడే ఇలా మోసం చేయడంతో ఆ తల్లికి కోపం, బాధ కట్టలు తెంచుకొని వస్తాయి. ఏడుస్తూ వాడిని కొడుతూ, నేను ఒక మంచి మనిషి అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి జంతువువి అనుకోలేదు అని అరుస్తుంది. వాడి ముసుగు తీయగానే మిగతా దొంగలు కూడా వాళ్ళ ముసుగులు తీసేస్తారు. వాళ్ళని చూసి ఆ ఫ్యామిలీకి ఇంకొక పెద్ద షాక్ తగులుతుంది. వాళ్ళంతా ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే. అందరూ కలిసి ఈ కుటుంబాన్ని దోచుకోవడానికి ఇలా పక్కా స్కెచ్ వేశారని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇదంతా జరుగుతున్నా కూడా ఫర్హాద్ వాళ్ళ నాన్నలు ఎలాంటి చలనం ఉండదు. ఇంకా డబ్బులు కావాలనే గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకా లాభం లేదని చెప్పి ఆ తల్లి లోపలికి పరిగెట్టుకెళ్ళి ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతుంది. దండం పెట్టి, నా దగ్గర ఉన్నవి ఇవే, ఇవి తీసుకొని మమ్మల్ని వదిలేయండి, పోలీసులకు అసలు ఈ విషయం చెప్పను అని బ్రతిమలాడుకుంటుంది. డబ్బులకి బదులు నగలు చూసేసరికి ఫర్హాద్ వాళ్ళ నాన్నకి విపరీతమైన కోపం వచ్చి ఇంట్లో 20 లక్షలు ఉన్నాయని పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ గ్యాంగ్లోని ఒకడి మీద గట్టిగా అరుస్తాడు. అప్పుడు వాడు భయపడుతూ, నేను మేడంని రిక్షాలో తీసుకువెళ్తున్నప్పుడు ఇంట్లో 20 లక్షలు ఉన్నాయని తను ఫోన్లో ఎవరితోనో చెప్పడం విన్నాను, కానీ ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడున్నాయో నాకు మాత్రం తెలియదు అని కంగారుగా చెప్తాడు. అది విన్న ఆ తల్లి, నా దగ్గర నిజంగానే అంత డబ్బు ఉంటే నా పిల్లల ప్రాణాల కంటే ఆ డబ్బు ఎక్కువ అనుకుంటున్నావా అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడే ఆ రాక్షసుడు అంటే ఫర్హాద్ వాళ్ళ నాన్నకి విపరీతమైన ఆకలి వేస్తుంది. సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి మా కోసం పులావ్ వండు అని భయపడుతూ తల్లికి ఆర్డర్ వేస్తాడు. తన పిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ తల్లి వణుకుతున్న చేతులతో వంట చేయడానికి వెళ్తుంది. కానీ బయట హాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. తల్లి కిచెన్లోకి వెళ్ళగానే ఫర్హాద్ వాడి ఫ్రెండు ఆ పెద్ద కూతురిని చాలా కామంగా చూస్తూ ఉంటారు. ఆమెతో ఏదో దారుణం చేయాలని వాళ్ళ ప్లాను. తర్వాత వాళ్ళలో ఇంకొక రాక్షసుడు సైలెంట్గా వెళ్ళి ఆ చిన్న పాప పక్కన కూర్చుంటాడు. లోపల ఆ తల్లి ఏడుస్తూనే వాళ్ళ కోసం పులావు కిచెన్ రెడీ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ దొంగలు కడుపు నిండా తింటారు, కానీ అక్కడి నుంచి వెళ్ళరు. అప్పుడు ఫర్హాద్ వాళ్ళ నాన్న అన్ని హద్దులు దాటేసి ఆ తల్లి దగ్గరికి వస్తాడు. నువ్వు నీ పెద్ద కూతురు వెంటనే చీరలు కట్టుకుని వచ్చి మా ముందు డాన్స్ చేయాలని ఒక దారుణమైన కండిషన్ పెడతాడు. ఆ మాట వినగానే ఆ తల్లికి ఉన్న కాస్త ఓపిక కూడా నశించిపోతుంది. కోపంతో, మా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు కదా, ఇంకేం కావాలి మీకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అరుస్తుంది. ఆమె అలా ఎదిరించేసరికి వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. ఆమెను ప్రాణం పోయేలా దారుణంగా కొడతారు.
జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి బెడ్ మీద పడేసి మొహం మీద ఒక చీర విసిరి కొట్టి వెంటనే రెడీ అవ్వమని చెప్తారు. ప్రాణ భయంతో ఆ తల్లి కూతురు ఇద్దరు చీరలు కట్టుకుని వాళ్ళ ముందు డాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ రాక్షసులు వాళ్ళ నిజ స్వరూపం చూపిస్తారు. ఫర్హాద్ వాళ్ళ నాన్న ఆ తల్లిని లాక్కెళ్ళి ఒక గదిలో పడేస్తాడు. మిగతా వాళ్ళు పెద్ద కూతుర్ని ఇంకొక గదిలోకి తీసుకెళ్తారు. ఒక్కొక్కరుగా వాళ్ళిద్దరిని తమ కామానికి బలి తీసుకుంటారు. వాళ్ళ క్రూరత్వం అంతటితో ఆగదు. వాళ్ళల్లో ఒకడు ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళి ఆ పసి ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాడు. ఇదంతా వింటున్న ఆ పోలీస్ ఆఫీసర్కి వణుకు పుడుతుంది. చెమటలు పట్టిపోయి ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి హాల్లోకి వచ్చి వణికిపోతున్న చేతులతో ఒక సిగరెట్ వెలిగిస్తాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ పరిగెట్టుకుంటూ వచ్చి, సార్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఇంట్లో నలుగురు ఉండాలి, కానీ ఒకరి జాడ అసలు దొరకట్లేదు అని చెప్తాడు. అది వినగానే ఆఫీసర్కి ఒక విషయం స్ట్రైక్ అయిపోతుంది. తను ఇంకా బాత్రూమ్ చెక్ చేయలేదని గుర్తుకొచ్చి మెల్లగా అటువైపు వెళ్తాడు. డోరు తీసి చూడగానే లోపలి సీన్ చూసి అతను ప్రాణాలు గాలి కలిసిపోతాయి. కింద నేల మీద ఆ మోగ పిల్లాడి డెడ్ బాడీ పడిపోయి ఉంటుంది. అది చూసి భయంతో వెంటనే వెనక్కి బెడ్రూమ్ వైపు పరిగెడతాడు. అప్పుడే అతనికి ఆ భయంకరమైన నిజం అర్థమైపోతుంది. ఆ గదుల్లో ఇప్పుడు అతనికి ఆ ముగ్గురు డెడ్ బాడీలు రక్తపు మడుగులో కనిపిస్తాయి. ఇదంతా ఆ పోలీస్ ఆఫీస్కి మాత్రమే వినిపించిన ఆత్మల వాయిస్. ఆ ఇంట్లో ఎవరు కూడా బ్రతికి లేరు. చనిపోవడానికి ముందు వాళ్ళకి జరిగిన ఆ ఘోరాన్ని ఆ ఆత్మలే ఇతనికి వినిపించాయి. ఈ నిజం తెలియగానే ఆఫీస్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. భయంతో వణికిపోతూ వెంటనే ఫోన్ తీసి తన భార్యకి కాల్ చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని కంగారుగా అడుగుతాడు. దానికి ఆమె చాలా కూల్గా నేను షాపింగ్ మాల్కి వచ్చాను అని చెప్తుంది. వెంటనే ఆఫీసర్ తన గొంతుని సరి చేసుకుని దాదాపు అరుస్తున్నట్లుగా, ఇప్పుడే మన పిల్లాన్ని తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళగానే తలుపులు కిటికీలన్నీ గట్టిగా వేసాయి. ఏం జరిగినా ఎవరు వచ్చినా తలుపులు తీయొద్దు అని చెప్తాడు. అప్పుడే వెనక నుంచి ఇంకొక కానిస్టేబుల్ వస్తాడు. సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చనిపోవడానికి ముందు ఆ ముగ్గురి మీద చాలా దారుణంగా అత్యాచారం జరిగింది అని చెప్తాడు. ఆ భయంకరమైన రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పుడు పూర్తిగా బయటపడుతుంది. ఆ రాక్షసులు తమ కామాన్ని తీర్చుకున్న తర్వాత దొరికిపోతామేమో అన్న భయం వాళ్ళల్లో మెదులుతుంది. అప్పుడు ఫర్హాద్ వాళ్ళ నాన్న వాళ్ళ గ్యాంగ్ వైపు క్రూరంగా చూస్తూ, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క దారి వీళ్ళందరినీ చంపేయడమే. వీళ్ళని బ్రతికి వదిలేస్తే పోలీసులకు అంతా చెప్పేస్తారు, మనం జైల్లో మగ్గిపోవాలి అని చెప్పేస్తాడు. ఆ మాట వినగానే మిగతా దొంగలంతా కూడా ఒక్క క్షణం భయపడిపోతారు. మనం దొంగతనం చేద్దాం, కానీ ప్రాణాలు తీయడం వద్దని వణుకుతూ చెప్తారు. కానీ ఆ రాక్షసుడికి అప్పటికే రక్తం మరిగిపోయి ఉంటుంది. వాళ్ళని గట్టిగా బెదిరించి ఆ దారుణానికి ఒప్పిస్తాడు. తర్వాత ఆ ఇంట్లో ఊహించుకోవడానికి వణుకు పుట్టే మారణ హోమం మొదలవుతుంది. ముందుగా హంతకులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ తల్లి గదిలోకి వెళ్తారు. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె గొంతు కోసేస్తారు. పిల్లల్ని కాపాడుకోవాలన్న ఆ తల్లి ఆరాటం ఒక్క క్షణంలో ఆగిపోతుంది. తర్వాత వాళ్ళ అడుగులు పెద్ద కూతురు వైపు వెళ్తాయి. ఆ అమ్మాయిని కూడా అలాగే గొంతు కోసి చంపేస్తారు. ఇంకోవైపు చిన్నపాప దగ్గర ఉన్న వాడికి ఫర్హాద్ వాళ్ళ నాన్న సైగ చేస్తాడు. కొన్ని గంటల క్రితం తన పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అని కలలు కొన్న ఆ పసి ప్రాణాన్ని కూడా వాడు ఏమాత్రం ఆలోచించకుండా గొంతు కోసి చంపేస్తాడు. సో ఆ 3 హత్యలు చేసిన తర్వాత భయంతో వణికిపోతున్న ఆ దొంగలు ఇంకా మన పని అయిపోయింది, ఇక్కడ నుంచి వెంటనే పారిపోదామంటారు. కానీ ఫర్హాద్ వాళ్ళ నాన్న ఇంకా ఆగడు. వాడి కళ్ళల్లో క్రూరత్వం అలాగే ఉంటుంది. మనం ఏ సాక్ష్యాన్ని కూడా వదలకూడదు, ఆ మోగ పిల్లాన్ని కూడా చంపేయండి అని చెప్తాడు. ఆ మోగ పిల్లాన్ని వాళ్ళు లాక్కొని వెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్తారు. అసలు తనకేం జరుగుతుందో కూడా ఆ పిల్లాడికి తెలియదు. వాళ్ళు ఆ పిల్లాన్ని కత్తులతో దారుణంగా పొడిచి చంపేస్తారు. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేసిన తర్వాత ఆ రాక్షసులు చాలా ప్రశాంతంగా తమ చేతులకి కత్తులకి ఉన్న రక్తాన్ని కడుక్కుంటారు. ఆధారాలు ఏమీ దొరకకుండా తుడిచేసి ఆ కట్టిక చీకట్లో అక్కడి నుంచి పారిపోతారు. కొద్ది గంటల క్రితం ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకలో కళకళలాడిపోతున్న ఆ ఇల్లు ఇప్పుడు ఒక భయంకరమైన శ్మశానంలాగా మారిపోతుంది. ఒళ్ళు గగురు పుడ్చే ఈ మూవీ నిజ జీవిత సంఘటన ఆధారంగా జరిగింది. ఈ కథలో అందరినీ భయపెట్టే విషయం రాత్రిపూట ముసుగులు వేసుకుని దొంగలు ఇంట్లోకి రావడం కాదు, వాళ్ళు ముసుగులు తీసిన తర్వాత బయటపడ్డ వాళ్ళ నిజ స్వరూపాలు. వాళ్ళు ఎవరో కాదు, ఆ ఫ్యామిలీకి రోజు కనిపించిన వాళ్ళే, వాళ్ళు నమ్మిన వాళ్ళే. ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితులు ఇరుక్కుంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి మీ మొదటి అడుగు ఏంటి? వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మీ చుట్టుపక్కల ఉండే డ్రైవర్లు కానీ పని వాళ్ళ ముందు కానీ ఎప్పుడు మీ ఆస్తుల గురించి, డబ్బుల గురించి, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానన్న విషయం గురించి పొరపాటును కూడా మాట్లాడకండి. ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండండి, మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోండి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.